ఈవీఎం ట్యాంపరింగ్ గురించి గత 2 రోజుల నుండి నేను చూస్తున్నాను. ఈ చాలా అన్సబ్స్టాన్షియేటెడ్గా ఏమి బేసి లేకుండా కొంతమంది వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు. దీనికి 100కి 100% అంటే ట్యాంపర్ ప్రూఫ్ ఉన్నాయి. మల్టిపుల్ టైమ్స్ ఇది ఎగ్జామిన్ అయ్యింది. మీరు అందరికీ నేను అంటే మీడియా ద్వారా తెలియచేస్తున్నాను. యాక్చువల్గా 38 సారి కోర్ట్స్లో ఛాలెంజ్ అయింది. అది కూడా చిన్న అంటే ఎలక్షన్ ప్రొసీజర్ అయితే హయ్యర్ కోర్ట్స్లో హయ్యర్ జ్యుడిషియరీ దగ్గర వెళ్తుంది. సో ఇది హైకోర్ట్స్ కానీ సుప్రీంకోర్టులో జరిగింది. అన్ని కేసెస్ అయితే ఈవీఎం వీవీప్యాట్ ఫేవర్లో వచ్చినాయి. తర్వాత అదేవిధంగా నవంబర్ నెలలో ఆనరబుల్ సుప్రీం కోర్ట్ హ్యాస్ ఆల్సో డైరెక్టెడ్ దట్ ఈవీఎం వీవీప్యాట్స్ ఆర్ హియర్ టు స్టే. ఇవి అన్నీ అంత ఈజీగా వచ్చేది కాదు. ఈ ఒక ఇద్దరు అంటే ప్రిటెండర్స్ వచ్చి ఏమైనా విదౌట్ ఎనీ బేసిస్ చెప్తున్నారు, ఇట్లా హ్యాకింగ్ చేశారు, అట్లా హ్యాకింగ్ చేశారు. ఇది హాస్యాస్పదంగా ఉంది, యాక్చువల్గా లాఫెబుల్ ఉంది. దీని మీద కామెంట్ చేయడానికి కూడా లేదు. ఎనీబడి హూ వాంట్స్, ఎవరికి డౌట్ అయితే వచ్చి ఇక్కడ యాక్చువల్గా నుమైస్లో కూడా ఉంది. తర్వాత మనం ప్రతి పోలింగ్ స్టేషన్ పోలింగ్ లొకేషన్ దగ్గర తీసుకువెళ్ళి మాక్ పోల్స్ చేస్తున్నాము. ఇంకొకటి, మన రాష్ట్రంలో కూడా కొంతమంది ఇట్లా జరిగింది అట్లా జరిగింది అంటున్నారు. ఈ రోజు వరకు అట్లా చెప్పిన వాళ్ళు ఒక ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేయలేదు. ఇంతకుముందు ఒక పేపర్లో నేను చూశాను, ఓట్లో తేడా ఉంది. ఓట్లో తేడా ఉండదు, 100 సారి చెకింగ్ ఉంటుంది. వాళ్ళ అండర్స్టాండింగ్లో తేడా వచ్చింది కాబట్టి ఇట్లా పొరపాటు పెట్టారు. కానీ ఎట్లా అయితే ఎలక్షన్ పిటిషన్ ఎందుకు ఫైల్ కాలేదు? దెర్ ఇస్ 0 ఎలక్షన్ పిటిషన్స్. మనం కోర్ట్స్లో ఆన్సర్ ఇస్తాము. సో దయచేసి అంటే సిటిజన్స్తో ఓటర్స్తో నా మనవి ఏంటంటే, దయచేసి ఇలాంటి అంటే రూమర్స్ మీద మీరు అంటే నమ్మకం పెట్టకూడదు. యూ షుడ్ నాట్ బిలీవ్ సచ్ రూమర్స్. 100% ట్రస్ట్ వర్ది ఉన్నాయి. ఇది చాలాసారి టెస్టెడ్ ఉంది. 38 సంవత్సరాల నుండి ఈ ప్రాసెస్ జరుగుతున్నది. ఫేట్ ఈస్ డిసైడెడ్. వీఆర్ గోయింగ్ టు కండక్ట్ పార్లమెంటరీ ఎలక్షన్స్ ఈవీఎం వీవీప్యాట్స్ మీద. అదేవిధంగా ఈసారి కూడా ప్రతి పోలింగ్ స్టేషన్కి మేము అంటే టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాము. ఆ తర్వాత అక్కడ ప్రాసెస్ ఎలా ఉంది, ఏమైనా డౌట్ ఉంటే మేము ఆన్సర్స్ ఇస్తాం. దీంట్లో బయట నుండి ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. రేడియో ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫియరెన్స్ కోసం చెకింగ్ అవుతున్నది. 0 ఇంటర్ఫియరెన్స్ ఉంది. ఏ మెషిన్ ఎక్కడా వెళ్తుంది దాని మీద 3 సారి ర్యాండమైజేషన్ చేస్తున్నాం. ఇంతకుముందు కొంతమంది చెప్పారు మేము ఈ బటన్ కొట్టాము కానీ మా ఓట్ ఆయనకే వెళ్ళిందా లేదా, అదే నాకు డౌట్ ఉంది. దానికోసం ఇప్పుడు వీవీప్యాట్ పెట్టాము. 7 సెకండ్స్ కోసం మీరు వేసిన ఓటు అక్కడ వస్తుంది. సింబల్, పేరు, నంబరు అన్నీ వస్తాయి, మీరు చూడగలరు.